హీరోల్లో ఎవరితో సార్ అనుబంధం మీకు బాగా? అంటే రజనీ సంగతి పక్కన పెడదాం, అది ఎలాగో ఆయన మీరు ఒకే ప్రాణం పాత్ర పరంగా. నాకు పెద్దగా హీరోస్ అందరంటే గౌరవం ప్రేమ ఉంటుంది, ఎక్కడ కనపడ్డ ప్రేమగా మాట్లాడతారు. నాగార్జున గారితో షోస్ వెళ్ళాం, అమెరికా, ఆయన బాగా మాట్లాడతారు. చిరంజీవి గారు జాతర సినిమాలోనే ఆయనతో యాక్ట్ చేశాను. ఆయన శివప్రసాద్గా ఉన్నప్పుడు ఆయన నేను ట్రావెల్ చేశాం. అప్పటి నుంచి ఆయనకి నాకు ఒక ర్యాపో. ఆయన అక్కడ 100 days ఫంక్షన్లు కనపడితే నన్ను ప్రత్యేకంగా నావు ఎలా ఉన్నావు అని ఆయన చాలా ప్రేమగా, అట్లాగా అందరూ. నరేష్ బాగా నేను క్లోజ్గా ఉంటాం, బాలయ్య బాబు, వెంకటేష్ గారు, అందరితో. మోహన్ బాబు గారితో కొంచెం ర్యాప్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూ ఉంటాడు. ఏమండి ఫోన్లో పాడినందుకు మీకు పేమెంట్ ఏమైనా సపరేట్గా పంపాలా? లేదులే అన్నయ్య మామూలుగా. సరే మీరు అమెరికాలో ఉన్నారని తెలిసే ఫోన్ చేసాం, తిట్టుకోకు, యమదొంగలో పద్యం ఒకటి వినిపించండి సార్ అంటాడు. ఇట్లాగే సరదాగా అప్పుడప్పుడు టచ్లో వచ్చేది ఆయనే. ఓల్డ్ ఆర్టిస్టులతో మా అన్నయ్య క్లాస్ సీనియర్ కాలేజీలో బ్రహ్మానందం గారితో మంచి ర్యాపు, ఆలీతో బాగుంటుంది. ఇట్లాగా అందరు కావాలి, అందరిని కలిసి టైం ఎక్కడ పొలిటికల్ లీడర్స్ కూడా కలిసిపోతారు. అందరు సరదాగా నవ్వుతూ ఉంటారు. చమన్ సాబ్ అందరూ, ఆయన పాత్ర గారు, మినిస్టర్స్ అందరూ చాలామంది. వాళ్ళు ఏంటంటే నేను వస్తానంటే సంతోషంగా వస్తారు. కాసేపు కూర్చొని 4 పాటలు కళాకారుడికి ఎదిగిస్తారు. పద్యగానం గురించి కథలుగా చెప్తూ ఉంటారు. మీకు ఇష్టమైన పద్యం ఒక్క 2 లైన్లు అనండి సార్. దానికి హార్మోని ఉంటే భలే ఉండేది. భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాస్త్ర వఖరాసి వారణాసి స్వర్ణదీ తట సంభాసి వారణాసి పావన క్షేత్రములవాసి వారణాసి అక్కడి నుంచి అరగంట రాగం కొట్టుకోవచ్చు స్పాన్సర్స్ని బట్టి. సుబ్బారావు గారు 2 రూపాయలు అంటే కొడుతూ ఉంటాను. అంతే. బ్యూటిఫుల్ డేస్ అండి ఆ డ్రామాలు. పెద్ద పెద్ద ఆర్టిస్టులను చూసా. షణ్ముఖ ఆంజనేయరాజు గారు, పేస్పాటి నరసింహమూర్తి గారు, రఘురామయ్య గారు, ఏలపాటి రఘురామయ్య గారు, భవానీ శంకరుడు, మా మదరు చింతామణిగా, కాళిదాసు కోటేశ్వరరావు గారు, నెంబర్ 1 పేర్. వాళ్ళందరూ కూడా నెంబర్ 1 టీం. ఇప్పుడు బాహుబలి టీం అట్లా ఎంత నెంబర్ 1 టీము, అట్లాగా డ్రామాస్లో నెంబర్ 1 టీం. కాళిదాసు కోటేశ్వరరావు గారు, సూరవరపు వెంకటేశ్వరరావు గారు, సుబ్బిశెట్టి శ్రీహరి అంటే టాప్. వాళ్ళ కామెడీ సఫిస్టికేటెడ్గా ఉంటుంది. ద్వంద్వార్థం ఉన్నా కూడా ఎప్పుడు పిడికిలు ఇట్లా మూసుంటేనే అందం, ఓపెన్ చేస్తే నథింగ్. దాన్ని అంత అందంగా చెప్పాలి. తర్వాత డ్రామా ఓపెన్ అయిపోయి డైరెక్ట్ అయిపోయింది. అర్థం వ్యంగ్యంగా చెప్పేది కూడా తప్పుడు మాట అయినా కూడా డైరెక్ట్ చెప్పకూడదు. సో అట్లాంటి డ్రామాలు, అటువంటి మంచి టాలెంటెడ్ పీపుల్ని చిన్నప్పుడు చూడటం కూడా చాలా అదృష్టం. అందుకే అవన్నీ గుర్తుండిపోయినాయి. చిన్నప్పుడు చూసినందువల్ల వాళ్ళ బాణి ఎలా ఉంటుంది ఒక్కొక్కళ్ళది. అవి పెద్ద పెద్ద గాయకులు, బాలు అన్నయ్య లాంటి వారు ఎప్పుడైనా సరదాగా అదే 2 పద్యాలు వినాలి రా అంటే వినిపించే ఒక సబ్జెక్టు మన దగ్గర ఉండటం అదృష్టం. డ్రామా నుంచి వచ్చి మర్చిపోకుండా అది అప్పుడప్పుడు క్యారీ చేసుకుంటూ నాతో. హాయ్, దిస్ ఈజ్ మనో. వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ యమునా కిషోర్ ఇన్ ఐ డ్రీమ్.